హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకు వచ్చేసి ఇది 38 సైజ్ బ్లౌజ్. కొంతమందికి షేప్ బెల్ట్ ఇంత పెద్దది ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది అనమాట. కొన్ని సైజులు ఉంటుంది. ఇది బ్యాక్ లెంత్ వచ్చేసి 17.5 ఉంది. కానీ మనకి ఫ్రంట్ లెంత్ అనేది ఇంతవరకే సంబంధం. ఇది కింద మిగతా అంతా బ్యాక్ లెంత్ అనేది షేప్ బెల్ట్ లో వస్తుంది. ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి టోటల్ గా 13.5 అనేది వీళ్ళ ఫ్రంట్ లెంత్. ఇక్కడ 13.5 పెట్టాను కాబట్టి ఈ సైడ్ వచ్చేసి మనకి ఎంత 12.75 టచ్తో వచ్చింది అనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా మిడిల్ చెస్ట్ పై 4 వేసుకొని 3 ఉండాలి ఇక్కడ అనేసి, లేకపోతే రెండిల్స్ వస్తాయి. ఇదంతా కూడా షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. కొన్నిటికి పెద్ద షేప్ బెల్ట్లు వస్తాయి అంటే బ్యాక్ లెంత్ పెరిగినప్పుడు దీని లెంత్ పెంచకూడదు. ఈ మనకి ముందు పార్ట్ లెంత్ సేమ్ మన ఫ్రంట్ లెంత్ ప్రకారమే ఉండాలి. మిగతాది ఏదైనా ఉంటే షేప్ బెల్ట్ లో పెంచుకోవాలి. చూడండి ఎన్ని అంగుళాల షేప్ బెల్ట్ ఉందో చూడండి. ఇదంతా కూడా షేప్ బెల్ట్, వీళ్ళ బ్లౌజ్ లో షేప్ బెల్ట్ అనమాట. ఇలా ఉంటాయి కొన్ని బ్లౌజులు ఉంటాయి. బ్యాక్ లెంత్ పెరిగినప్పుడు మిగతాదంతా షేప్ బెల్ట్ లో ఉండాలి. ఈ పార్ట్ మాత్రం మన లెక్క ప్రకారం ఉండాలి. చూసారు కదా, మీకు ఎప్పుడైనా బ్యాక్ లెంత్ పెరిగినప్పుడు ఏం చేయాలని ఒక ఐడియా ఉంటుందని వీడియో చేస్తున్నాను.